తెలుగు మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్ర అసోసియేషన్లో ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఒక పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఈరోజు రెండవ హియరింగ్. ఈ హియరింగ్కి ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు కూర్చుంటే వాళ్ళ అడ్వకేటు అడ్జార్న్ డేట్ తీసుకున్నారు. ఇదండి మోహన్ రావు తాలూకా దుర్మార్గం. అతను కోరుకోవడం లేదు ఎలక్షన్ కావాలని. చాలామంది ఎన్నో రకాలు అనుకుంటుంటారు. ఏమిటంటే హేమరాజు కొండయ్య మాస్టర్ గారు కావాలని ఎలక్షన్ పెట్టకూడదని చూస్తున్నారని చాలామంది అంటున్నారు. వాస్తవం ఏమిటో మీకు చెప్తున్నాను. వాళ్ళు వేసింది కేవలం మిస్యూజ్, అమౌంట్ మిస్యూజ్ చేస్తున్నారని వేశారు. ఈ కేసును కూడా వేయాలని చూస్తే వాళ్ళకి ఆల్రెడీ ఒక కేసు ఉంది కాబట్టి ఈ కేసు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని నేను కేసు వేయడం జరిగింది. నేను అనుకున్నా, ఎందుకంటే ముందు ఒకసారి ఆల్రెడీ జడ్జిమెంట్లో ఎలక్షన్ పెట్టమని ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ డేట్కే ఎలక్షన్ అయిపోవాలి. కానీ 2 డేట్లకు పోస్ట్ పోన్ అయ్యంటే, అడ్జార్న్ అయ్యంటే ఇది కేవలం దుశ్చర్య, మోహన్ రావు చేసిన కుట్ర. ఇంకా ఎన్ని డేట్లు తీసుకుంటాడో తెలియదు. ఎందుకంటే అతను ఆ సీటు, ఆ గద్దె దిగడానికి ఇష్టపడట్లేదు. అందుకని మిత్రులందరికీ ఈ వీడియో రూపంలో చెప్తున్నాను ఏంటంటే, అతను చాలా డేంజర్. కేవలం తెలుగు వారిని వంచాలని, మోసం చేయాలనే ఉద్దేశంతోనే డేట్ పైన డేట్ తీసుకుంటూ అది అక్కడ పెండింగ్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం అండమాన్లు ఉండే తెలుగు వారికే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర అసోసియేషన్ బైలా ప్రకారం 3 సంవత్సరాల తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలి. కానీ నేటికి 8 సంవత్సరాలు అవుతుంది. మోహన్ రావు అనే వ్యక్తి ఎంతో మంచి వ్యక్తి అని చెప్పి ప్రెసిడెంట్గా నిలబడితే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు 8 సంవత్సరాలు కుర్చీని విడిచిపెట్టడం లేదు. అంటే ఇలాంటి వ్యక్తులు కూడా మన తెలుగువారిలో ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి క్యాంబల్పై నుండి డిగ్లీపూర్ వరకు అన్ని దగ్గరలో కూడా ఫార్వర్డ్ చేసి అందరికీ తెలియచెప్పాలి ఆంధ్ర అసోసియేషన్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయని. కేవలం మోహన్ రావు డబ్బు దోచుకోవడానికే ఈరోజు ఆంధ్ర అసోసియేషన్ తాళాలు ఎరుగొట్టి మరలా ఆఫీసులో దూరాడు. ఎంత దుశ్చర్య! ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలి. అలాగే అతనితో ఉన్న వ్యక్తులను కూడా మీరు ఒకసారి వాళ్ళ యాక్టివిటీస్ని మీరు ఖండించాలి. కేవలం ఇతనికి పుష్ చేస్తున్నారు. ఎంత ధైర్యం అండి! కోర్టులో ఉంటుండగా కేసు తాళం ఎరగొట్టడానికి. అంటే మేము ఎరగొట్టలేమా? అది చేయకూడదనే ఉద్దేశంతోనే మేము ఎస్హెచ్ఓ ఎస్పీని కలవడం జరిగింది. గతంలో అతను తాళం వేస్తే తాళం పైన తాళం వేసాం తప్ప మేము ఎరగొట్టలే. అలాగే ఈరోజు ఆంధ్ర అసోసియేషన్ ఆఫీస్ తాళాలు ఎరగొట్టి వెళ్ళాడంటే ఇక్కడ పోలీస్ కానూన్ కూడా వ్యతిరేకించినట్లే. అతని మీద తప్పనిసరిగా క్రిమినల్ చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే గత 40 సంవత్సరాల నుండి వితౌట్ జనరల్ బాడీ అభిప్రాయం మేరకు తీసుకోకుండా ఏవైతే బిల్లు పాస్ చేశారో దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మోహన్ రావు గత 8 సంవత్సరాల నుండి వితౌట్ జనరల్ బాడీ ఆదేశాల మేరకు మొత్తం అమౌంట్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీన్ని మనం ఖండిద్దాం. తప్పనిసరిగా ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. తెలుగు ప్రజలకి సరైన వెల్ఫేర్ జరుగుతుందని నమ్ముతూ ఈరోజు మేము ఇంత శ్రమ పడుతున్నాం. ఉదయం 9 గంటలకు వెళ్ళి 2 గంటల వరకు కోర్టులో కూర్చొని వస్తున్నాం. అది కూడా ఇందులో పెట్టాను కోర్టు తాలూకా ఆవరణ. ఒకసారి ఆలోచించండి, మాకు ఇది అవసరమా? నేను హేమరాజు గారు వెళ్ళి
నా పనులు విడిచిపెట్టుకొని కోర్టులో కూర్చోవడం అవసరమా అని అడుగుతున్నా. ఎవరు కూడా స్పందించట్లే. ఒకవేళ మేమే స్పందించకపోతే ఎవరు కూడా స్పందించడానికి ముందుకు రారు. అతను 1 సంవత్సరం కాదు, ఇప్పుడు 8 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇంకొక 10 సంవత్సరాలనే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇప్పటికి అతనికి మేము తలనొప్పిగా మారడం జరిగింది. అతనికి తెలుసు ఫస్ట్ హియరింగ్లోనే ఎలక్షన్ అయిపోద్దని తెలిసి తన అడ్వకేట్కి పట్టుకొని ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఒకసారి మీరందరూ గమనించాలని కోరుకుంటున్నాను. నమస్తే, మీ తాతారావు. మిత్రులారా, చూడండి, ఇది ఒక పనిష్మెంట్గా నేను భావిస్తున్నాను. ఈరోజు ఆంధ్ర అసోసియేషన్ డేటు ఉదయం 9 గంటలకు వచ్చి ఇప్పుడు ఇంచుమించు 12 గంటలు అయిపోతుంది. ఒక పనిష్మెంట్లో అక్కడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఒక అభిమానం మీద ఆంధ్ర అసోసియేషన్లో ఎన్నికలు కావాలనే ఉద్దేశం మీద కేసు పిటిషన్ ఫైల్ చేశాం. ఇదిగో నేను హేమరాజు. మాకు అవసరమా? మీరే నిజాయితీగా ఆలోచించండి. అందుకే పెద్దలు అంటారు, కోర్టు ఎక్కిన గాడిద ఎక్కిన ఒకటే అని. సో ఈరోజు ఇది మాకు పనిష్మెంట్. ఇలాంటివి ఇంకెన్ని డేట్లు వస్తాయో చెప్పలేం. మిత్రులారా, మీరు ఎవరైనా కొంతమంది మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆంధ్ర అసోసియేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, చూడండి, ఇది ఒక పనిష్మెంట్గా నేను భావిస్తున్నాను. ఈరోజు ఆంధ్ర అసోసియేషన్ డేటు ఉదయం 9 గంటలకు వచ్చి ఇప్పుడు ఇంచుమించు 12 గంటలు అయిపోతుంది. ఒక పనిష్మెంట్లో అక్కడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఒక అభిమానం మీద ఆంధ్ర అసోసియేషన్లో ఎన్నికలు కావాలనే ఉద్దేశం మీద కేసు పిటిషన్ ఫైల్ చేశాం. ఇదిగో నేను హేమరాజు. మాకు అవసరమా? మీరే నిజాయితీగా ఆలోచించండి. అందుకే పెద్దలు అంటారు, కోర్టు ఎక్కిన గాడిద ఎక్కిన ఒకటే అని. సో ఈరోజు ఇది మాకు పనిష్మెంట్. ఇలాంటివి ఇంకెన్ని డేట్లు వస్తాయో చెప్పలేం. మిత్రులారా, మీరు ఎవరైనా కొంతమంది మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆంధ్ర అసోసియేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.